ట్రంప్ హఫ్తా హర్ముజ్లో ఇకపై ఇదే మాట వినిపించబోతోందని అమెరికా ఊదరగొడుతోంది. హర్ముజ్ జలమార్గంలో వెళ్లే ప్రతి నౌకకి తాము రక్షణ కల్పిస్తామని, దానికి బదులుగా 20% టోల్ ఫీజు వసూలు చేస్తామంటోంది. నిన్నటిదాకా అసలు జలమార్గం ఓపెన్ అయితే స్వేచ్ఛగా రవాణా జరుగుతుందన్న ట్రంప్ ఇప్పుడు ఇలా మాట మార్చడంతో ప్రపంచ దేశాలు నివ్వెరబోతున్నాయి. అసలు నిజంగా అమెరికాకి హర్ముజ్ జలమార్గంలో ఇరాన్ దాడులను ఆపే సత్తా ఉందా? హర్ముజ్లో ట్రంప్ హఫ్తా వర్కౌట్ అయ్యేదెంత? టేక్ ఏ లుక్. మోస్తబా 90% పోయినట్లే సంచలన ప్రకటన చేసిన ట్రంప్. 20% టోల్ ఛార్జ్ వేస్తానంటోన్న ట్రంప్. అసలు ట్రంప్ నిజంగా ఇది చేయగలరా? వరుస పెట్టి ఇరాన్ చేస్తున్న దాడుల్ని చూసిన తర్వాత కూడా ట్రంప్ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారనే అంశం అంతు చిక్కడం లేదు. దానికి తోడు తిరిగి ఇరాన్ నౌకలను దిగ్బంధిస్తామని, తామే హర్ముజ్ పై ఇక టోల్ వసూలు చేస్తామనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుండటంతో ఆ మార్గాన్ని రక్షించే బాధ్యతను అమెరికా తీసుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ రక్షణ కోసం 20% టోల్ చెల్లించాలని స్పష్టం చేశారు. అమెరికా ఇకపై హర్ముజ్ జలసంధికి సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ మార్గం గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకలోని సరుకు విలువపై 20% పన్ను చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఆ వసూళ్లను అక్కడ భద్రతా ఖర్చుల కోసం ఉపయోగిస్తామన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన వేస్తానంటోన్న ట్యాక్స్ అన్ని దేశాలకా, లేక ఇరాన్కి సన్నిహితంగా వ్యవహరించే దేశాలకా? ఇతర దేశాల సంగతి పక్కన పెడితే, భారత్తో పాటు ముడి చమురు దిగుమతులపై ఆధారపడిన అనేక దేశాలకు ఈ టోల్ ఛార్జ్ గణనీయమైన సమస్యలను కలిగించవచ్చు. మన ముడి చమురు అవసరాల్లో 90% దిగుమతులే కావడం గమనార్హం. ఈ దిగుమతులలో ఎక్కువ భాగం ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఇది భారతీయ రిఫైనరీలకు చేరడానికి హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ఇండియా మొత్తం ముడి చమురు దిగుమతుల్లో సుమారు 40%, ఎల్ఎన్జీ రవాణాలో 60%, ఎల్పీజీ దిగుమతుల్లో 90% హర్ముజ్ జలసంధి గుండానే జరుగుతాయి. ఇండియాకు ఈ 20% టోల్ పన్ను ఇంధన దిగుమతి వ్యయాలను పెంచుతుంది. ఇది రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే ఈసారి భారత్ గతంలో కంటే ఎక్కువగా సన్నద్ధంగా ఉంది. కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడటాన్ని తగ్గించుకుని భారత్ తన దిగుమతులను పెంచుకుంది. రష్యాతో సహా ఇతర దేశాల నుంచి కొనుగోళ్లను పెంచింది. వీటిలో అమెరికా, పశ్చిమాఫ్రికా, బ్రెజిల్, గయానా, వెనిజులా ఉన్నాయి. అంతేకాకుండా దేశీయ గ్యాస్, చమురు ఉత్పత్తిని కూడా పెంచింది. ఈ సంగతి అటుంచితే అసలు హర్ముజ్ మార్గంలో అమెరికా ఏ మేరకు ఇతర నౌకలకు రక్షణ కల్పించగలదు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. స్థానబలం ఉంది కాబట్టే ఇరాన్ ఇప్పటికీ ఆ జలసంధిలో తన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఒకవేళ ట్రంప్ చెప్పిన హఫ్తా కట్టినంత మాత్రాన నౌకలకు అమెరికా రక్షణ కల్పించకపోతే పరిస్థితి ఏంటి? అసలు అంతర్జాతీయ జలాల్లో అమెరికా టోల్ వసూలు చేస్తామనడం కుదురుతుందా కూడా చూడాలి. ఎందుకంటే ఈ జలసంధి ఏమీ అమెరికాకు గుత్తగా ఎవరూ రాసియలేదు. అన్ని దేశాల్లాగే అమెరికా కూడా ఇక్కడ రవాణా చేసుకోవాలే తప్ప రక్షణ కల్పిస్తున్నామనే పేరుతో ఈ హర్ముజ్ హఫ్తా ఏంటనే ఆగ్రహం కూడా ఇప్పుడు ఇతర దేశాల్లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడే అది బయటపడదు. రోజులు గడిచే కొద్దీ నిజంగానే అమెరికానే అన్ని నౌకలకు సేఫ్ పాసేజ్ కల్పించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆ ఆగ్రహం వాస్తవ రూపం దాల్చనుంది.